హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి గట్టిగా హల్లు చెప్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మహోన్నతుడు, మహాగణుడు, ఆరాధ్యుడు, ఆరాధింపదగిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో గ్లోబల్ రివైవల్ సెంటర్ తరపున మాకు ఆత్మీయ నాయకుడైనటువంటి ప్రభులో నిద్రించిన దానియల్ ఇండియా గారి తరపున మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నా. ఈ సమయంలో కొద్ది నిమిషంలో దీని యొక్క వాక్య భాగము ధ్యానించుకుందాం. చాలామంది బంధువులు మిత్రులు అందరూ ఉన్నారు కాబట్టి ఆకలికి ఆగలేక అలమటించిపోతున్న వారు కూడా ఉన్నారు. కాబట్టి ఈ కొంచెం భోజనము ద్వారా భౌతికమైన ఆహారము తినాలంటే ముందుగా జీవ ఆహారము, ఆధ్యాత్మిక ఆహారం మనం ఏం చేయాలి? భుజించాలి. భుజించిన తర్వాత అప్పుడు అక్కడ మంట ఎప్పుడైతే చల్లారుతో ఇక్కడ నేను అప్పుడు ఆపుతా. ఓకేనా? ఇంకా మంట మండుతుంది, అక్కడ నీళ్ళు పోస్తున్నారు. నేను ఇడిచిపెట్టిన ప్రయోజనం లేదు, ఎందుకంటే మీకు వడ్డించారు కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా అని ఇప్పుడే నీళ్లు పోసారు పోయే మంటలో. కొద్ది నిమిషం లేఖన భాగాన్ని మనం ధ్యానించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. రైట్, ఒక నిమిషము ప్రార్థన చేసుకుందాం, వాక్య భవన్కి వెళ్దాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, జీవము కలిగిన జీవాధిపతి యేసురాజా, నీకు అనేకమైన స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. దీనుడను, అల్పుడను, అయోగ్యుడను ప్రభా, మట్టిలో మన్నుగా దుమ్ములో ధూళి లాంటి వాడిని. నేను మాట్లాడితే ప్రయోజనం లేదు, నేను మాట్లాడకూడదు. నాలో ఉండి మీరు మాట్లాడి ప్రభా, నీ మాటలు మీరు ఏదైతే ఈ సమయంలో కొద్ది నిమిషములలో ఏదైతే మాట్లాడాలనుకుంటున్నారో ఇక్కడ అదే మాట్లాడమని, నీ చిత్తమే నెరవేర్పు జరిగించుమని ప్రభా, నీకు ఇష్టమైన మీ మాటలే ప్రతి వారిలో ఫలించున్నట్లుగా ప్రభా నన్ను బూరగా వాడుకోండి. నా నోటిలో నుంచి వస్తున్న మీ స్వరము ప్రతి ఒక్క హృదయంలో స్థిరపరచబడున గాక. మీరే కృప చూపి కనికరించి సహాయము దయచేయమని, పరిశుద్ధాత్మలో నీ ఆత్మ వర్షాన్ని కుమ్మరించండి, నీ ఆత్మ బలముతో నింపుమని, కృప చూపుమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. చక్కటి సహోదరులకు చక్కటి గృహాన్ని ఇచ్చాడు, అందుకు చాలా సంతోషం. వారు చెప్పింది అక్షరాల సత్యం. దానియల్ ఇండియా గారు ఇంటికి వచ్చిన తర్వాత అనేక మంది మన ఇంటికే వస్తారు. అందరికన్నా ఎక్కువగా ఇంటికి వచ్చేది ఎవరింటికి వస్తారు? చాలామంది సేవకుల ఇంటికి వస్తారు. సేవకుల ఇంటిలో పరిస్థితులు చాలా చక్కగా ఉండాలి. ధాన్యమే కానీ ధనమే కానీ సమృద్ధిగా ఉండాలి. ఆత్మ, ప్రార్థన, నడిపింపు, ఆధ్యాత్మిక స్థితి, ధనము, ధాన్యము అన్ని రకాలుగా ఉంటేనే ఆధ్యాత్మికంగా కట్టగలుగుతాము. ఆత్మలో దాహము తీర్చగలుగుతారు. ఆకలితో వచ్చిన వారికి ఆహారము, భౌతికమైన ఆహారము పెట్టగలుగుతుంటారు. అందుకే వారు వచ్చినప్పుడల్లా, ఎప్పుడైతే వస్తారో వారు వచ్చిన ప్రతిసారి ఆ గదిలోనికి వచ్చి, వంట రూము చిన్నగా ఉంటుంది, ఈ వంట రూమ్లో ఇంతమందికి ఎలా తయారు చేస్తారు భోజనము అని, అది చాలా పెద్దగా ఉండాలి వంటగది అని ప్రార్థన చేసేవాడు. నివసించడానికి, సేవకులు అడుగు పెట్టడానికి, ఇంటిలోనికి రావడానికి చాలా విశాలంగా ఉండాలని అనేక విషయాలు బోధించేవారు. వారి యొక్క ఆ నోటి మాట, ప్రకటన, వాక్యానుసారంగా మా జీవితంలో కూడా నెరవేర్చబడి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కరు నివసించిన అంత పెద్ద ఇల్లు అవసరం లేదు, ఎందుకంటే అది ఇచ్చింది మీ అందరి కోసమే. మీతో మాట్లాడాలి, అందరికీ షెల్టర్ ఇవ్వాలి. ఇప్పుడు మేము వచ్చినప్పుడు అక్కడక్కడ ఉంటున్నాం. అలా కాకుండా ఇప్పుడు చక్కగా ఉండటానికి చక్కటి నివాసాన్ని దేవుడు ఇచ్చి ఉన్నాడు. చాలా సంతోషం. ఈ ఇల్లు గురించి ఆయన మాట్లాడుతున్నప్పుడు 127వ కీర్తన భాగంలో మనందరికీ సుపరిచితమైన 127వ కీర్తన, ఇల్లు అనగానే దేవాతి దేవుడు ఆ ఇల్లును కట్టించాలి. ఒకవేళ యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారు ప్రయాసము వ్యర్థము. కట్టువారి ప్రయాసము వ్యర్థము. కొంతమంది ఇల్లు కట్టాలని ముందుకు కొనసాగుతారు, ముగ్గు పోస్తారు, అక్కడనే ఆగిపోతుంటుంది. పునాది తీస్తారు, అక్కడనే ఆగిపోతుంటుంది. పిల్లలు లేస్తారు, అక్కడనే ఆగిపోతుంది. కొంతమంది గోడలను మట్టుకు లేపుతారు, సంపూర్ణము చేయబడదు. స్లాబ్ వేస్తారు, సంపూర్ణము చేయబడదు.
ఎందుకు అంటే దేవుని చేత కట్టబడినది ఏది సంపూర్ణము కాదు. దేవుని చేత ఏదైతే కట్టబడుతున్నదో అది మాత్రమే సంపూర్ణము కాబోతుంటున్నది. దేవుని యొక్క ఆశీర్వాదము ఏ యజమాని మీద, ఏ యజమానురాల మీద, ఏ కుటుంబం పైన ఉంటుందో వారు అడుగు పెడుతున్నటువంటి స్థలమే కానీ, వారు చేస్తున్న ప్రతి పనే కానీ అది సంపూర్ణము కాబోతుంటున్నది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని అనుసరించి ఎప్పుడైతే నడుస్తామో అది దీవించబడుతుంది, అది నెరవేర్చబడుతుంది. లేఖనం హెచ్చరిస్తుంటుంది, యెహోవా ఈ ఇల్లు కట్టించని ఎడల అంటే ఇప్పుడు మనందరికీ ఏమర్థమవుతుందంటే దేవుడి ఇల్లు కట్టించాడు కాబట్టి సంపూర్ణమైంది. చప్పలు కొట్టి దేనికంటే భర్త 128 కీర్తన భాగము కూడా చాలామంది జీవితాలు నెరవేర్పు జరగటం లేదు. ఎందుకు నెరవేర్పు జరగటం లేదు అంటే దేవుని యందు భయము కలిగి, భక్తి కలిగి ఆయన త్రోవలో నడవటము లేదు కాబట్టి, ఆయన త్రోవలో జీవించటము లేదు కాబట్టి, ఆయన యందు విశ్వాసం ఉంచటము లేదు కాబట్టి, ఎవరిష్టం వచ్చిన మార్గంలో వారు నడుస్తున్నారు కాబట్టి చాలామంది జీవితాలలో ఆ ఆశీర్వాదం లేదు. అక్కడ ఇచ్చిన ఆశీర్వాదం ఎలాంటిదంటే భయము కలిగి, భక్తి కలిగి క్రీస్తులో మనము ఆయన మందిరంలో నివసించినట్లయితే, ఆయనలో మనం ఉన్నట్లయితే, ఆయనలో మనం బ్రతికినట్లయితే అలాంటి వాడు ధన్యుడు అంటున్నాడు. ఆయన త్రోవలు, ఎవరి త్రోవ? ప్రభు అయిన యేసుక్రీస్తు నేనే మార్గం అన్నాడు. హల్లెలూయా. ఆయన త్రోవలో ఎవరైతే నడుస్తారో, ఆయన త్రోవలో ఎవరైతే జీవిస్తారో, ఆయన త్రోవలో ఎవరైతే ఇష్టపడి ముందుకు కొనసాగుతారో వారు ధన్యులుగా తీర్చబడబోతున్నారు. కానీ మార్గము తెలియకపోతే, త్రోవ ఏదో దారి ఏదో తెలియలేకపోతే నడవలేము. కాబట్టి త్రోవలో నడిచి వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదవు. ఎందుకు అది వ్యర్థం ఎందుకు కాలేదు? ఎందుకు? చాలామంది సంపాదిస్తారు, వేలు, లక్షలు, కోట్లు సంపాదిస్తారు, కానీ ఏమాత్రము కూడా ప్రయోజనకరంగా ఉండదు. అలాంటి వేలు, లక్షలు, కోట్లు సంపాదించిన జీవితాల్లో నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానము లేదు, ఆరోగ్యము లేదు. వారి జీవితంలో ఒక నివాసము కూడా కొంతమంది జీవితాల్లో కనిపించదు. అలాంటి ఎందుకంటే దేవుని ఆశీర్వాదము వారి మీద లేదు కాబట్టి. ఇక్కడ నువ్వు సంపాదించిన కష్టార్జితం నిలబడాలి అంటే నీ కష్టార్జితము దేవునిది అవ్వాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనం సంపాదించిన కష్టార్జితం ఫలించాలి అంటే ఆ కష్టార్జితములో, సంపాదిస్తున్న ప్రతి కష్టార్జితంలో పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలి. ఆ ధనము దేవునిది కావాలి. దేవునిది కావాలంటే అందులో నుంచి మనం దేవునికి ఇవ్వాలి, సమర్పించుకోవాలి. హల్లెలూయా. అందుకే మనకు 3 రకాల ఆశీర్వాదం అవసరము. ఒకటి శారీరకంగా ఆశీర్వదింపబడాలి. ఆరోగ్యము కావాలంటే శరీరముతో దేవుని యొక్క పనిముట్టుగా మనము పరిచర్య చేసే వారుగా ఉండాలి. అప్పుడు మన శరీరము ఆరోగ్యంగా ఉండబోతున్నది. ఆర్థిక విషయంలో ఫలించాలి. ఆర్థికము మనకు అవసరము. మనము నిద్ర నుంచి మేల్కొని ఎప్పుడైతే మేల్కొంటామో ఆ ఉదయకాలము కాగానే ఏం కావాలి? డబ్బు కావాలి. ఏం కావాలి? డబ్బు కావాలి. ఎందుకంటే డబ్బు లేకపోతే పాల ప్యాకెట్ లేదు, టీ లేదు, టిఫిన్ లేదు, ఏది ఉండదు, భోజనము ఉండదు. కాబట్టి ఆ డబ్బు కావాలి అంటే పరిశుద్ధాత్మ దేవుని ప్రార్థన చేసి క్రీస్తు పాదాల దగ్గర గదిలో నుంచి ప్రార్థన చేస్తే మన సంపాదించిన కష్టార్జితంలో నుంచి ప్రభుకు ఎప్పుడైతే అది 10వ భాగము కావచ్చు, అంతకన్నా ఎక్కువ భాగము కావచ్చు, క్రీస్తుకు ఇవ్వవలసింది ఇచ్చినప్పుడు మన కష్టార్జితము నిలబడబోతుంది. ఏమాత్రం కూడా వ్యర్థము కాదు. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మలో ఫలించాలి. 3వది ఏంటిదంటే ఆత్మలో ఆ పరలోక రాజ్యములోనికి మనం వెళ్ళాలి అంటే ఆధ్యాత్మిక స్థితిలో కట్టబడాలి. ఆధ్యాత్మిక స్థితిలో కట్టబడాలంటే హృదయము తెరవబడాలి, మనసు తెరవబడాలి. పాపమైన జీవితాన్ని దాన్ని విడిచిపెట్టాలి. అప్పుడు దేవునికి నీ హృదయం ఎప్పుడైతే సమర్పించుకుంటున్నావో, క్రీస్తు రక్తములు ఎప్పుడైతే కడగబడి క్రీస్తుకు అనుకూలంగా ఎప్పుడైతే బ్రతుకుతుంటున్నావో, ఆధ్యాత్మిక స్థితిలో నువ్వు ఎప్పుడైతే ఉంటున్నావో, వాక్యానుసారం ఎప్పుడైతే బ్రతుకుతుంటున్నావో అప్పుడు ఆత్మను దేవుడు ఫలింపజేయబోతుంటున్నాడు. హల్లెలూయా. ప్రియుడా, ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారముగా అన్ని విషయంలో నీవు సౌఖ్యముగా ఉందు అని లేఖనము చెబుతుంది. యోహాను రాసిన 3వ పత్రికలో 2వ వచనం అక్కడ మాట్లాడుతున్న మాట అయి ఉన్నది. అందుకే ఈ 3 ఆశీర్వాదాలు మనకు కావాలి. అందుకే దేవుని భయం కలిగి, భక్తి కలిగి ఉన్న వారందరూ ధన్యులు అన్నాడు. కష్టార్జితము ఆ విధంగా నిలబడబోతుంది.
ఫలించే ద్రాక్షవల్లిగా. వివాహము చేసుకుంటారు చాలామంది, వారి జీవితాలలో అదేవిధంగా గర్భఫలం కొంతమంది జీవితాలలో ఉండదు, ఫలించే ద్రాక్షవల్లిగా మారలేదు. ఎందుకంటే దేవుని ఎదుట మనం ఎప్పుడైతే మోకరించి ప్రార్థిస్తుంటున్నామో, అబ్రాహాము శారాలాగా నిరీక్షణ కలిగి ప్రభు కొరకు ఎప్పుడైతే ఎదురు చూస్తుంటామో, అప్పుడు దేవుని యొక్క కార్యము బహుబలంగా జరగబోతుంటున్నది. హల్లెలూయా. అందుకే ప్రతి ఇంటిలో ఫలించే ద్రాక్షవల్లిగా ప్రతి భార్యను, ప్రతి స్త్రీని దేవుడు చేయబోతున్నాడు. చెప్పలు కూడా ఇంకంటే అర్థం. ఈ విధంగా వారికి ఇచ్చిన ఫలించే ద్రాక్షవల్లిగా వారి కుమారులు, కుమార్తెలు భోజనపు బల్ల చుట్టూ ఒలివ మొక్క వలె ఉంటారు. మరణము లేనిది ఒలివ మొక్క, చిగురించేది ఒలివ మొక్క, అందమైనది ఒలివ మొక్క, సౌందర్యం గలది ఒలివ మొక్క అని యెషయాలో మాట్లాడుతుంటున్నాడు. కీర్తన 145లో మాట్లాడాడు. ఈ విధంగా చెబుతుంటున్న మాటలు, ఒలివ మొక్క చిగురించేది, ఫలించేది, సౌందర్యము గలది, పిల్లలు అంత అందముగా వారి కుటుంబంలో ఉండబోతున్నారు. చప్పట్లు కొట్టి దింగటి అర్థం. హల్లెలూయా. యెహోవా యందు భయభక్తి కలిగిన వాడు ఈ విధముగా ఇంత ఆశీర్వాదం ఇక్కడ కూర్చున్న వారిలో ఎంతమందిలో ఉన్నదో, ఎంతమంది లేదో ఒకసారి గమనించుకోవాల్సిందిగా ప్రభు వేరటం మనవి చేస్తున్నాను. హల్లెలూయా. ఇల్లు కట్టించిన ఎడల కట్టువారి ప్రయాసము వ్యర్థమే. అందుకే దేవునికి లేఖనము సెలవిస్తుంది, ఇల్లు కట్టాలంటే ఒక మంచి పునాది కావాలి. చెప్పండి నోటి తెచ్చి గట్టిగా, మంచి పునాది కావాలి, మంచి పునాది వేయాలి. లూకా సువార్తలోనికి వచ్చినప్పుడు ఆయన మాట్లాడుతుంటున్న మాట, 6వ అధ్యాయంలోనికి వచ్చినప్పుడు ఏమని ఆయన మాట్లాడుతుంటున్నాడో మనం చూస్తుంటున్నాం. లూకా సువార్త 6వ అధ్యాయం 46వ వచనంలో ఆయన మాట్లాడుతుంటున్నాడు. నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును ఎవని పోలియుండునో మీకు తెలియజేతును. హల్లెలూయా. నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుస్తున్నారే. నేను చెప్పిన మాటనేమో వినటం లేదు, నేను చెప్పిన మాట వినటం లేదు, నా వాక్యానుసారంగా జీవించడం లేదు, నేను ఏదైతే బోధిస్తున్నానో ఆ బోధలో మీరు ఉండటం లేదు, నా మాట వినటం లేదు, నా మాట ఆలకించటం లేదు. ఆలకించక వినక నీకు ఇష్టమైన విధముగా నువ్వు నడుచుకుంటూ ప్రభువా అని పిలిస్తే నేను ఎలా వినాలి మీ మొర, నేను ఎలా వినాలి మీ మాట అని మాట్లాడుతుంటున్నాడు. ఎలా తెలియజేస్తున్నాడట తన మాటలో, ఏమని మాట్లాడుతుంటున్నాడట, నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు, నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును ఎవని పోలి ఉండునో తెలియజేస్తున్నట్టున్నాడు. వాడు ఇల్లు కట్టవలనని యుండి లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేసిన వాణ్ణి పోలియుండును. చప్పట్లు కొట్టింది ఇంకటి అర్థం. హల్లెలూయా. పునాది ఎక్కడ వేయాలన్నట? బండ మీద. చూడండి, పునాది 2 రకాలుగా ఇక్కడ ఉన్నది. ఇల్లును గురించి భౌతిక విషయంలో ఇప్పుడు కట్టబడిన ఈ ఇల్లుకు ఒక పునాది, అదేవిధముగా సంఘమైన పునాది ఎక్కడ వేసి ఉన్నాడు. అపొస్తలులు ఎక్కడ పునాది వేశారు, ఎక్కడ పునాది, ఆ పునాది ఎవరు? కాబట్టి ఈ పునాది వేసింది ఎవరు, ఆ పునాది వేసింది ఎవరు? పరలోకంలో ఒక కుటుంబం ఉంది, భూమి మీద ఒక కుటుంబం ఉంది. ఏ తండ్రిని బట్టి అది కుటుంబం అని పిలువబడుతుంటున్నదో అతని ఎదుట మోకరించి ప్రార్థన చేయాలని లేఖనము సెలవిస్తుంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. పరలోకంలో కుటుంబాన్ని కట్టింది ఎవరు, అదే భూమి మీద కుటుంబాన్ని కట్టింది ఎవరు? ఇక్కడ అంటున్నాడు పునాది 2 రకాలుగా ఉంటున్నది. ఇల్లు కట్టేవాడు పునాది ఆ స్థలాన్ని చూస్తాడు, సరిగా ఉన్నదా లేదా అని చూస్తాడు. పునాది బలమైంది కాకపోతే, పునాది ఇసుకలో వేసిన, పునాది మట్టిలో వేసిన, వరద వచ్చినప్పుడు, వాన వచ్చినప్పుడు, అదే నదులు ఉప్పొంగుతుంటున్నప్పుడు ఆ నిర్మించబడినటువంటి ఆ గృహములన్నీ ఏమైపోతాయట? ఏమైపోతాయి? చాలా బాగా ఉంటాయా? నీతిమంతులుగా తీర్చిదిద్దాడు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే నీతిమంతుడు అనగా మాట తప్పని వాడు. ఇప్పుడు ఈ లేఖనాన్ని తప్పిపోకుండా మనం పాటించవలసిన బాధ్యత ఎవరి మీద ఉన్నది? చెప్పాలి గట్టిగా, మన మీద ఉన్నది. హల్లెలూయా. మీరు ఉదయకాలం ఉపవాసంతో వచ్చినట్టున్నారు. దానియేలయ్య గారు ఇల్లు బహుగా దీవించబడాలని అందరూ ఉపవాసం చేసి వచ్చినట్టున్నారు. అందుకే మొఖాలు ఇంత తొందరగా వాడిపోయినాయి. అబ్బాబాబా, టైం ఎంత అయింది? హల్లెలూయా. హల్లెలూయా. ఎంతమంది ఉపవాసం ఉండొచ్చారు? ఎంతమంది ఉపవాసం ఉన్నారు? కొంతమంది ఉన్నారట, చేతులు పైకెత్తండి. హల్లెలూయా. హల్లెలూయా. దానియేలయ్య గారు ఇల్లు బాగా దీవించబడాలి, కుటుంబం పరిచయం దీవించబడాలి. ఎంతమంది ఉపవాసం ఉండొచ్చారు?
ఈ సహోదరు ఒకటి ఉందంట, చేతులు పైకి ఎత్తామా, ఏం కాదు, మోమాట పడద్దు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అలా ఉపవాసం ఉంటే కొంచెం నీరసం కలుగుతుంది కదా, కానీ వాక్యం వింటున్నప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు నీరసం అవుతుందా? కాదు. చెప్పండి గట్టిగా, నోరు తెరిచి, కాదు. హల్లెలూయా. రైట్, నేను ముగింపులోనికి వెళ్ళిపోతుంటాను, మీకు ఏమి ఇబ్బంది ఏం పెట్టను. రాత్రి కాలంలో మనం ఆల్ నైట్ ప్రేయర్ చేసుకుందాం. భయపడి రాకుండా ఉండేరు. హల్లెలూయా, హల్లెలూయా. రైట్, ఇప్పుడు నీతిమంతుల గుడారంలో ఎవరు నీతిమంతుడట? క్రీస్తు రక్తంలో కడగబడిన వారందరూ నీతిమంతులు. మన గుడారం రక్షణ సునాదము వినిపించబడాలి. అందుకే ఎవరైతే క్రీస్తు వాక్యానుసారంగా జీవిస్తుంటున్నారో వాడు బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. బండపైన ఏ ఇల్లు కట్టబడ్డదో ఆ వాడు బుద్ధిమంతుడై ఉన్నాడు. వాక్యానుసారంగా ఎవరైతే బ్రతుకుతున్నారో, క్రీస్తు అనే పునాదిలో ఎవరైతే నివసిస్తున్నారో, క్రీస్తుని ఎవరైతే అంగీకరించి ప్రభుని యేసు క్రీస్తే నిజమైన దేవుడని, ఆయననే లోక రక్షకుడని ఎవరి హృదయంలో, ఎవరి కుటుంబంలో నుంచి రక్షణ సునాదం ఈ ప్రపంచానికి వినిపిస్తున్నారో వారు నీతిమంతులై ఉన్నారు. చప్పట్లు కొట్టి దేవునికి అర్థం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రపంచానికి రక్షణ కలిగింది దేని ద్వారానట? ప్రభువైనా, చెప్పండి గట్టిగా, ప్రభువైన యేసుక్రీస్తు ద్వారానే రక్షణ కలిగినది. ఆయన లేకుండా ఏది లేదన్నాడు యోహాను సువార్త లోపట. ఎవరు లేకుండా? చెప్పండి గట్టిగా. ఆది యందు వాక్యం ఉన్న వాక్యమే దేవుడిని, ఆ వాక్యమే చూడండి. ఏ వాక్యము? ఆదిలో ఉన్న వాక్యము. పునాది వేసింది ఎవరు? ఆయననే. ఆ వాక్యమే. ఇంకా మరో వాక్యం ఎక్కడిది? హల్లెలూయా. అందుకే అక్షరము ఆయన నోటి నుంచి కలుగుతున్న ప్రతి మాట సృష్టిని క్రియేట్ చేసింది. ఆయన ఏదైతే పలికాడో అదే జరిగింది. మరొకటి ఏది కూడా జరగలేదు. మన కుటుంబంలో మన పిల్లలు కూడా ఆ విధముగా ఉండాలంటే వాక్యాన్ని అనుసరిస్తూ మనము నడవాలి. హల్లెలూయా. వాక్యాన్ని అనుసరిస్తూ మనం నడవాలి. కాబట్టి యెహోవానే మన జీవితాన్ని కాపాడలేకపోతే, ఆ దేవాది దేవుడు ప్రభువైన యేసుక్రీస్తే మన జీవితాన్ని కాపాడలేకపోతే మనము పడిపోతూ ఉంటాం. మన పట్టణాన్ని కాపాడలేకపోతే రక్షణ అనేది లేదు, ఆశీర్వాదం అనేది లేదు. హల్లెలూయా. అందుకే ఈ కుటుంబానికి, మన జీవితానికి, మన గృహానికి అధిపతి ఎవరు కావాలి? ప్రభువైన యేసుక్రీస్తే అధిపతి అయ్యుండును గాక. హల్లెలూయా, హల్లెలూయా. లాస్ట్ నేను వచనాలు చెప్పిన ముగింపులోనికి వెళ్ళిపోతుంటున్నాడు. ఆయన మాట్లాడుతుంటున్న మాట ఏ విధంగా ఉంటున్నదో మనం చూస్తుంటున్నాం. చూడండి, మరలా రండి. ఇదే కొరింథీ రాసిన 3 పత్రికలకు వచ్చినప్పుడు ఆయన ఏమన్నా 3వ అధ్యాయంలో చక్కని మాట మనం ధ్యానిస్తూ మనము ముందుకు కొనసాగుదాం. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించున్నాడనియు మీరు ఎరగరా? హల్లెలూయా. ఎవరికి ఆలయమై ఉన్నాం? ఎవరికి ఇల్లై ఉన్నాం? మనలో ఎవరు నివసించాలి? చెప్పండి, ఎవరు నివసించాలి? ప్రభువైన యేసుక్రీస్తు మనలో నివసించాలి. ఎందుకు? ఆయన పరిశుద్ధుడు. చాలామంది హృదయాలు నీట్గా ఉండేవి. చాలామంది ఇల్లు చూసినప్పుడు కూడా నీట్గా ఉండవు. నీట్గా లేని ఏ ఇంటికైనా మనం వెళ్తామా? చెప్పండి గట్టి, నోరు తెరిచి. ఏ ఇంటికి వెళ్ళటానికి ఇష్టపడతాం? శుద్ధిగా నీట్గా ఉన్న ఇంటికి మాత్రం వెళ్ళటానికి ఇష్టపడతాం. నీకే అంత నీట్నెస్ అవసరమైతే, నీకే అంత పరిశుభ్రత అవసరమైతే, దేవాది దేవుడు నీలోనికి రావటానికి ఎంత పరిశుద్ధతగా నువ్వు ఉండాలి, ఎంత పవిత్రంగా నీవు ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఆయన మాట్లాడుతున్న మాట, దేవుని ఆత్మ మీలో నివసించున్నాడని మీరు ఎరగరా? దేవుని బిడ్డలమని మీకు తెలియదా? దేవుని పిల్లలని మీకు తెలియదా? దేవుని పిల్లలు, దేవుని కుటుంబములు ఎవరిని పోలి నడుచుకోవాలి? దేవుని పోలే నడుచుకోవాలి. దేవుని పిల్లలు ఎవరిని వెంబడించాలి? దేవుని వెంబడించాలి. నిన్ను చూస్తున్నప్పుడు ఏమని పలకాలి? మీరు దేవుని బిడ్డలా? ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఏమంటారు మనల్ని? మీరు దేవుని నమ్ముకున్నారా అంట. దయ్యాన్ని నమ్ముకున్నాను ఎవ్వరు అనరు. అని అంటారా? ఏమంటారు మనల్ని? చెప్పండి గట్టిగా. మరి దేవుని పిల్లలు ఎలా ఉండాలి? దేవునిలాగా నడవాలి, ఆయన అనుసరించాలి, ఆయన వెంబడించాలి. అలా ప్రతి కుటుంబం ఉండగలిగితే
ఇన్ని కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ. ఇన్ని కుటుంబాలు లేఖనానుసారంగా వాక్యానుసారంగా ఉండగలిగితే ఈ గ్రామం అంతా ఆయనకు సొంతం కాబోతుంది. చెప్పలు వదింకంటే అర్థం. హల్లెలూయా, హల్లెలూయా. క్రైస్తవుడు అంటే ఇలా ఉండాలి, దేవుని బిడ్డలంటే ఇలా ఉండాలని ఎవరు నిరూపించాలి? ఎవరు నిరూపించాలి చెప్పండి? మనమే కదా నిరూపించవలసింది. హల్లెలూయా. మోకాలు మార్చుకోకండి, మోకాలు చిన్నబుచ్చుకోకండి. ఎలా పెట్టుకున్నా ప్రకటించవలసింది ఇదే, చెప్పవలసింది ఇదే, వినవలసింది ఇదే. హల్లెలూయా, హల్లెలూయా. ఏమని చెప్పి ఇప్పుడు ఏమి చెప్పినా ఇప్పుడు చెప్పండి గట్టి. మనము చెప్పండి, దేవుని ఇల్లుగా ఉండాలి. దేవుని ఇల్లు పరిశుద్ధమైంది. చెప్పండి, దేవుని ఇల్లు. నా వెనుక అనండి అందరూ. దేవుని ఇల్లు పరిశుద్ధమైంది, దేవుని ఇల్లు పవిత్రమైంది. దేవుని ఇంటిలో రక్షణ సునాదము వినిపించబడును. నా ఇంటిలో కూడా ప్రతిరోజు ప్రతి క్షణము రక్షణ సునాదము వినబడునుగాక. హల్లెలూయా. ఏ సునాదము? రక్షణ సునాదము. ఆయన ఇల్లు పరిశుద్ధమైంది. ఆయన ఇల్లు ఎవరు? ఇప్పుడు మనమే. ఈ ఇంటిలో ఎవ్వరి కూడా అవకాశము ఇవ్వకూడదు. యజమానికి తెలియకుండా, తండ్రికి తెలియకుండా ఏ పిల్లలైనా, భార్య అయినా పిల్లలైనా ఇంటిలోనికి ఆహ్వానిస్తారా? ఆహ్వానించరు. ఆహ్వానిస్తే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ బయటకు వెళ్ళబడతాడు. హల్లెలూయా. మన దేవుడు మనకు తండ్రి అయి ఉన్నాడు. మన దేవుడు ఆయన తల్లి అయి ఉన్నాడు. మన దేవుడు సర్వశక్తిమంతుడై ఉన్నాడు. తల్లి వల్ల తండ్రి వల్ల ఆదరించే దేవుడై ఉన్నాడు. అందుకే ఆయనకు తెలవకుండా మన హృదయ తలుపులు ఎవరికి తెరవకూడదు, ఏ మనుషునికి తెరవకూడదు, ఏ ఆత్మలకు తెరవకూడదు, ఏ స్నేహితులకు తెరవకూడదు. మన హృదయం తెరవవలసింది ప్రభు అయిన యేసుక్రీస్తుకు మాత్రమే. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దయ్యాన్ని చూడరు, దేవుణ్ణి చూస్తారు. చప్పలు కొడదామా గట్టిగా ఎన్నుకున్న వారు అందరు కూడా. హల్లెలూయా. ఎవరు చూస్తారట? అందుకే తలుపులు ఎవరి కోసమే తీయాలి? ప్రభు కోసమే తీయాలి. నువ్వంటే నాకు ఇష్టము ప్రాణం అని ఎవరితో అనకూడదు. ఆ ప్రాణం అందరూ అంటివా వాళ్ళందరినీ ప్రాణాలు తీసేస్తారు. ప్రాణం ఇచ్చేవాడు ఒక ప్రభువైన యేసుక్రీస్తే. హల్లెలూయా. దేవుని ఇంటిలో జీవం ఉన్నది. దేవుని ఇంటిలో నిత్య జీవం ఉంది. దేవుని ఇంటికి మరణము లేదు. హల్లెలూయా. ఏ ఇల్లు కావాలి ఇప్పుడు మనకి? దేవుని ఇల్లు కావాలి. హల్లెలూయా. ఆ ఇంటిలో ప్రవేశించాలంటే అర్హత కావాలి. ఇప్పుడు ఈ ఇంటిలోని ప్రవేశించాలంటే ఆహ్వానం అందితే వచ్చామా, ఆహ్వానం అందలేకపోతే వచ్చినామా? పరలోకంలోనికి వెళ్ళాలి అంటే కూడా మనం ఏం చేయాలి? ఆహ్వానించబడాలి. ఎవరి ద్వారా? ఆహ్వాన్ని అందుకోవాలి. అందుకున్న వారు మాత్రమే, అనగా నా మాటలు విని ఆహ్వానం అందుకుని ఎవరైతే వస్తారో నా ఇంటిలో చేర్చుకుంటా అన్నాడు. నా మాటలు విని ఎవడైతే నడుస్తాడో వాని నా ఇంటిలో, నా రాజ్యంలో నేను చేర్చుకోబోతున్నాను అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విధంగా దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, కాబట్టి యెహోవా పట్టణము కాపాడకపోతే ఆ పట్టణము కావలి కాయేవారు ఉండుట వ్యర్థమే అన్నాడు. యెహోవా ఇల్లు కట్టించిన దాని కట్టువారు ప్రయాసమంతా వ్యర్థమే అన్నాడు. మనమే ఆయన ఇల్లు అంటున్నాడు. పునాది యేసుక్రీస్తు అంటున్నాడు. దేవుని ఇల్లంతలో మోషే నమ్మకంగా ఉండునట్లుగా మనం ఏం చేయాలి? నమ్మకముగా మనం ఉండాలి. 128 కీర్తన భాగం మన జీవితంలో నెరవేర్పు జరగాలి. అన్ని విషయాల్లో మనము దీవించబడాలి, ఆశీర్వదింపబడాలి. అలా దీవించబడాలంటే, ఆశీర్వదింపబడాలంటే ఈ లేఖనానుసారంగా నువ్వు ఎప్పుడైతే జీవిస్తావో, బ్రతుకుతావో, నా యేసయ్య అప్పుడు అద్భుతంగా దీవించబోతుంటున్నాడు. హల్లెలూయా. ఇటు మాటలు దేవుడు దీవించునుగాక. అందరం మోకరించి ఒక నిమిషం పాటు ప్రార్థన చేసుకుందాం. ఒక నిమిషం ప్రార్థన చేసుకుందాం. మన ఇల్లు ఎలా ఉంది, మన జీవితం ఎలా ఉందో మనము సరి చేసుకుందాము. సంగమా, దేవుని బిడ్డలారా, దేవుని ఇల్లుగా ఆయన పిలుస్తుంటున్నాడు. మనం ఆయన ఇల్లు అయి ఉన్నాము. ఆయన మనలోనికి రావాలి అంటే, మన ఇంటిలోనికి రావాలి అంటే మన ఇల్లు సరిచేయబడాలి. అది నీట్గా ఉండాలి. నీ హృదయం ఎలా ఉందో ఒకసారి గమనించుకో, గ్రహించుకో.
నీ హృదయము, నీ జీవితాన్ని అతి పరిశుద్ధమైన దాని మీద నిన్ను నువ్వు కట్టుకుంటున్నావా? పరిశుద్ధమైన పునాది నువ్వు వేసుకున్నావా? ఏ పునాది మీద నువ్వు కట్టబడుతుంటున్నావు? నీ లైఫ్ ఎలా ఉంది? నీ జీవితం ఎలా ఉంది? కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఎందుకు తారుమారైతుంటున్నాయి? ఎందుకు పడిపోయే స్థితిలో నీవు ఉన్నావు? ఎందుకు కృంగిపోయే స్థితిలో నీవు ఉన్నావు? ఎందుకు నశించిపోయే స్థితిలో ఉన్నావు? అంటే నీ పునాది సరిగా లేదు కాబట్టి. నీకు శాంతి, సమాధానం, నెమ్మది ఎందుకు లేదంటే నీ పునాది సరిగా లేదు కాబట్టి. నీకు నెమ్మది, శాంతి, సమాధానం లేకుండా అసమాధానంతో ఎందుకున్నామంటే అసలు పునాది అయిన వారు ఎవరో నువ్వు తెలుసుకోలేదు కాబట్టి. గమనించుకో, గ్రహించుకో ప్రియ సంగమా, దేవుని బిడ్డలారా. బండపైన పునాది వేసిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు. నీ జీవితాన్ని అతి పరిశుద్ధమైన దాన్ని కట్టుకో. అద్భుతమైన ఆశీర్వాదం మీదకి రాబోతున్నది. అద్భుతమైన ఆశీర్వాదం నీ మీదకి రాబోతున్నది. పరిశుద్ధమైన నివాస స్థలముగా నీవుండు. ఆయన నీలో నివసించబోతుంటున్నాడు. ఆయన మాటలు వింటే, ఆయనను ప్రేమిస్తే, ఆయన ఆజ్ఞలు ప్రేమించి నడిచినట్లయితే ఆయన నీతో ఉండబోతుంటున్నాడు, నీలో నివసించబోతుంటున్నాడు ఆయన. యేసయ్యా నీకు స్తోత్రం అని చెప్దాం. స్తోత్రమయ, స్తోత్రమయ, స్తోత్రమయ. అందరు కూడా కొంచెం మోకరించి కళ్ళు తెరిచి చూడమని చెప్పలే. స్వరం విన్న వారందరూ మోకరించి 2 చేతులు పైకి ఎద్దాము. చివరిగా అందరూ మోకాళ్ళ మీద ఉందాము. మోకరిస్తాం. అందరూ మోకాళ్ళ మీద చివరిగా ఉందాము. మోకరించి ప్రార్థన చేసి 2 చేతులు పైకి ఎత్తండి. మీరు పిలువబడిన వారు, దేవుడు మిమ్మల్ని చక్కగా పిలిచి ఉన్నాడు. ఇక్కడ ఈ గుడారాల కింద, ఈ టెంట్ కింద ఉన్న వారందరూ మోకరించండి. యేసయ్యా, నేను నీకు నివాస స్థలమై ఉంటానయ్యా. నీ ఇల్లై నేను ఉంటానయ్యా. నన్ను నేను పరిశుద్ధపరచుకుంటున్నాను ప్రభువా. అయ్యా, నీ రక్తము ద్వారా నన్ను కడిగావు ప్రభువా. నా జీవితానికి పాపం అంటకుండా నేను బ్రతుకుతాను ప్రభువా అని అందరు 2 చేతుల పైకి ఎత్తండి. కళ్ళు తెరిచి చూడకండి. కళ్ళు తెరిచే వాళ్ళందరూ బయటకు వెళ్ళిపోండి. ప్రార్థించే వారి స్థలంలో ఉండండి. దేవానికి స్తోత్రము, స్తోత్రమయ్యా. ఒకే ఒక నిమిషము మిమ్మల్ని విసిగించను. ఒకే ఒక నిమిషము ప్రార్థన చేస్తాము. విసుకక ప్రార్థన చేయమన్నాడు యేసయ్యా. ప్రార్థన చేస్తాము. అవును ప్రభువా, దేవుని ఇల్లందరిలో మోషం నమ్మకంగా ఉండినట్లు నాకు ఇచ్చిన ఈ సంఘంలో నేను నమ్మకంగా ఉంటాను ప్రభువా. అయ్యా, నాకు ఇచ్చిన ఈ శరీరముతో, ఈ హృదయముతో, ఈ మనసుతో ప్రభువా నేను నమ్మకంగా ఈ దేహము, ఈ ఆత్మనికి అప్పగిస్తున్నాను ప్రభువా అని ప్రార్థన చేయండి. ప్రభువా, నేను అతి పరిశుద్ధ స్థలంలో నివసించే బిడ్డగా లేను. పరిశుద్ధ స్థలంలో నివసించే కుమారునిగా, కుమార్తెగా నేను లేను ప్రభువా, నన్ను క్షమించు. ఇక నుంచి పరిశుద్ధ స్థలంలోనికి రావడానికి నేను ఇష్టపడుతున్నాను ప్రభువా అని ప్రార్థన చేయి. నీలో నన్ను కట్టండి ప్రభువా. అయ్యా, నిజమే, నా పునాది సరిగా లేక నా ఇల్లు కూలిపోయినట్లుగా నా జీవితం కూలిపోతుంది ప్రభువా. పునాది ఎవరో తెలుసుకోలేక నేను అయోమయ పరిస్థితుల్లో నేను ఉన్నాను ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా అని అడగండి. పునాది గురించి ఇంకా మాట్లాడు ప్రభువా అని అడగండి. నాకు బయలుపరచమని అడగండి. ప్రభువా, నేను నీ మాట వింటాను. నా మాటలు విని దాన్ని చొప్పున లేనివాడు బుద్ధిహీనుని పోలి ఉన్నాడు. ఇసుకలో ఇల్లు కట్టిన వాణి నీ పోలి ఉన్నాడు అంటున్నాడు. నా మాట విని, నా వాక్యానుసారంగా ఎవడైతే విని బ్రతుకుచున్నాడో, నడుస్తున్నాడో వాడు బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. బండ మీద కట్టిన పునాది, బండ మీద కట్టిన ఇల్లును పోలి ఉన్నాడు. నువ్వెవరు ఉన్నావు? నువ్వు ఎలా ఉన్నావు? ఒకసారి 2 చేతులు పైకెత్తి చివరిగా యేసయ్యా, యేసయ్యా నన్ను బాగు చేయి ప్రభువా. నా హృదయాన్ని కట్టయ్యా, నా జీవితాన్ని కట్టయ్యా, నా కుటుంబాన్ని కట్టయ్యా. యేసయ్యా, నేను నీ ఇల్లై ఉంటాను ప్రభు, నువ్వు నాలో సంచరించాలి. నేను ఎవరి కోసం నా హృదయ తలుపులు తెరవను ప్రభా, నీకు తప్ప ఎవరికి తెలవను అని ప్రార్థన చేయండి. నీకు తప్ప నేను ఎవరికి తెలవని ప్రార్థన చేయండి. రక్షణకర్త అయిన రక్షించే దేవాతి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు నీ ఇంటిలోనికి వస్తే, నీ దేహంలోనికి, నీ శరీరంలోనికి, నీ ఆత్మలోనికి, నీ హృదయంలోనికి రాగలిగితే రక్షణ నీ సొంతం కాబోతున్నది. రక్షణ నీ సొంతం కాబోతుంటున్నది. సమస్త విషయంలో విడుదల కాబోతుంటున్నది. అన్ని విషయాల నుంచి విడుదల పొందుకోబోతున్నావు. అన్ని విషయాలు రక్షణ పొందుకోబోతుంటున్నావు. యేసయ్యా, ఈ హృదయానికి అంకితం చేస్తున్నానయ్యా. నాలోనికి రండి ప్రభువా. ఇక ఎన్నడూ నా హృదయమో అపవిత్రతో నేను ఉంచుకోను ప్రభువా. నా జీవితాన్ని నేను పాడు చేసుకోను. ఈ శరీరం నీకు సమర్పిస్తున్నానయ్యా. ఈ హృదయానికి సమర్పిస్తున్నానయ్యా. స్థిరమైన ఇంటిలోనికి నన్ను తీసుకువెళ్ళు ప్రభువా. స్థిరమైన ఇంటిలోనే అడుగుపెట్టి అర్హత నాకు కావాలి ప్రభువా.